హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. సో బిఫోర్ క్లాసెస్లో మనం ఇంట్రడక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ క్లాస్లో ఏం చెప్తున్నామంటే మనం ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అందులోని ఫస్ట్ ప్రాబ్లం ఏం చూసినట్లయితే ఏమని చెప్తున్నారు, గివెన్ tan a ఈజ్ ఈక్వల్ టు 4/3. ఓకే, tan a వాల్యూ ఇచ్చాడు, ఎంతని ఇచ్చాడు 4/3 అని చెప్పేసి ఇచ్చాడు. అయితే ఫైండ్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని చెప్పేసి చెప్తున్నారు. tan a వాల్యూ ఇచ్చాను నేను 4/3 అని, మిగతా తాలూకా రేషియోస్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు అనమాట. ఓకే, సో అయితే నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది డ్రా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేస్తున్నాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేనేమి తీసుకుంటున్నాను, ఇది మనకి ఏంటి అంటే మాక్సిమము 90 degrees యాంగిల్, అండ్ అలాగే ఇది మనం తీసుకున్న రెఫరెన్స్ యాంగిల్ టీటా కానీ లేదనుకుంటే ఏ కానీ మనం తీసుకోవచ్చు అనమాట. సో పాయింట్స్ ఏమి ఇండికేట్ చేస్తాము, ఒక పాయింట్ని ఏ అని, బి అని, సి అని చెప్పేసి పాయింట్స్ నేను తీసుకుంటున్నాను. ఏబిసి అనే పాయింట్స్ అనేవి తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, tan a ఈజ్ ఈక్వల్ టు 4/3 అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్తున్నాను, tan a ఈజ్ ఈక్వల్ టు 4/3. tan a ఈజ్ ఈక్వల్ టు 4/3. సో అయితే tan తాలూకా రేషియో మనం ముందు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఏంటి tan తాలూకా రేషియో, tan తాలూకా రేషియో మనం చూసినట్లయితే ఆపోజిట్ సైడ్ బై ఏమొస్తుంది, ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అనమాట. అయితే ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పేసి అంటున్నాం కదా, ఈ యొక్క యాంగిల్ బేస్ చేసుకొని యాంగిల్కి ఆపోజిట్లో ఏముంది, బీసీ అనేది ఉంది. ఓకేనా, ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ అలాగే యాంగిల్కి ఎడ్జసెంట్లో ఏముంది, ఏబి అంటున్నాం కదా మనం. సో దీన్ని ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పేసి అంటాం మనం. యాంగిల్కి ఆపోజిట్లో ఏదైతే మనం తీసుకున్నామో ఆపోజిట్ సైడ్ అని, ఎడ్జసెంట్లో ఏముంది, ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పేసి తీసుకుంటున్నాం మనం. అయితే వాడు ఇచ్చాడు ఆల్రెడీ ఆపోజిట్ వాల్యూ ఎడ్జసెంట్ వాల్యూ అని చెప్పేసి. ఏమంటున్నాం, ఆపోజిట్లో ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది, బీసీ అని చెప్పేసి అంటున్నాం కదా. సో బీసీ బై ఇక్కడ ఎడ్జసెంట్లో ఏది ఉంది లైన్ అనేది, పాయింట్స్ ఏమున్నాయి, ఏబి అనే పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా, సో అంటే బీసీ బై ఏబి అని చెప్పేసి అన్న, ఆపోజిట్లో బీసీ అనే లైన్స్ ఉన్నాయి, నెక్స్ట్ అలాగే ఎడ్జసెంట్లో ఏబి అనే పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఏ వాల్యూస్ తీసుకుంటాం మనం, 4/3 అని చెప్పేసి తీసుకుంటాం. అంటే ఇక్కడ బీసీ వాల్యూ ఏమి ఇచ్చినట్లు, బీసీ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చినట్లు, అండ్ అలాగే ఏబి వాల్యూ ఎంత ఇచ్చినట్టు, ఏబి వాల్యూ 3 అనేది ఇచ్చినట్లు అనమాట. సో ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఏవైనా సరే 2 సైడ్స్ తెలిసిన తర్వాత, ఏవైనా సరే 2 సైడ్స్ మనకి వాల్యూస్ తెలుసు, అప్పుడు అదర్ సైడ్ వాల్యూ మనకు తెలియదు అనుకోండి, హైపోటెన్యూస్ వాల్యూ కానీ లేదా ఏ సైడ్ అయిన వాల్యూ కానీ, ఇంకొక సైడ్ వాల్యూ మనకు తెలియనప్పుడు ఏమి యూజ్ చేస్తామంటే పైథాగరస్ థియరీ అనే దాన్ని యూజ్ చేస్తాం మనం. ఓకేనా, సో ఇప్పుడు పైథాగరస్ థియరీ ప్రకారము పైథాగరస్ థియరీ ప్రకారం ఫార్ములా ఏం చూసినట్లయితే ఏం తీసుకుంటాం మనం, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, సైడ్ స్క్వేర్ ప్లస్ అలాగే సైడ్ స్క్వేర్. ఓకేనా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్పేసి అంటున్నాం. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనమాట. ఓకేనా, 2 భుజాలు తీసుకుంటున్నాము, ఒకదాన్ని కర్ణము అని చెప్పేసి అంటాం తెలుగులో అయినట్లయితే. సో ఇప్పుడు హైపోటెన్యూస్ లో అంటే ఇదే కదా హైపోటెన్యూస్. ఓకేనా, సో ఇదే హైపోటెన్యూస్ కాబట్టి హైపోటెన్యూస్ లో ఏమేం పాయింట్స్ ఉన్నాయి, ఏ నుంచి సి వరకు ఉన్నాయి. సో ఓకే, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు, ఒక సైడ్ లో ఏముంది, ఏబి స్క్వేర్. ఓకే, ప్లస్ అలాగే ఇంకొక సైడ్ లో ఏముంది, బీసీ. ఈ పైన స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా నేను స్క్వేర్ అప్లై చేస్తున్నాను. ఓకే, అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనమాట. ఇది మనకి ఏంటి అంటే పైథాగరస్ థియరీ ప్రకారం మనం తీసుకున్నామా. సో ఇప్పుడు ఏసీ వాల్యూ నాకు తెలియదు కాబట్టి సో ఏం యూజ్ చేస్తున్నాను, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కదా అంటున్నాను నేను. ఏబి ప్లేస్ లో ఏ వాల్యూ ఉంది, 3 అనేది ఉంది. ఓకేనా, సో ఏబి ప్లేస్ లో 3 ఉంది, పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసేసాను. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే బీసీ ప్లేస్ లో ఏ వాల్యూ ఉంది, 4 ఉంది. ఓకే, 4 పైన కూడా స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసేసాను. ఇప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అని వచ్చింది. అయితే 3 స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ, నేను 3ని 2 సార్లు వేయొచ్చు.
స్క్వేర్ అంటే ఇక్కడ పైన ఏ టర్మ్ అయితే ఉంటుందో ఈ టర్మ్ ని బేస్ చేసుకొని కింద దాన్ని మనం డిఫైన్ చేస్తాం అనమాట. అంటే పైన అంటే 3 పైన 2 ఉంది కాబట్టి 3ని మనం ఎన్నిసార్లు వేసాము, 2 సార్లు వేసాము. 3 × 3 = ఏమొచ్చింది, 3 స్క్వేర్. ఓకే, సో 3 × 3 మనకి ఎంత వాల్యూ, 9. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే అలాగే 4 × 4 ఏమొస్తుంది, 4 స్క్వేర్. 4 4s ఎంత, 16. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, AC² = 3 స్క్వేర్ అంటే ఎంత, 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంత, 16. ఓకే, సో ఇప్పుడు AC² = 9 + 16 ఎంత మనకి వాల్యూ, 9 + 16 అంటే 25. నెక్స్ట్ అలాగే ఇప్పుడు AC² = 25 వచ్చింది. సో నాకు AC స్క్వేర్ వాల్యూ కావాలా, AC వాల్యూ కావాలా, ఓన్లీ AC వాల్యూ మాత్రమే కావాలి. సో ఇప్పుడు AC = ఈ యొక్క స్క్వేర్ ఉంది కదా, అటుపక్క వెళ్తే ఏమవుతుందంటే అటుపక్క వెళ్తే రూట్ అవుతుంది అనమాట. అంటే √25. ఓకే, సో ఇందాక చూడండి మనం 9ని 3 స్క్వేర్ అని 16ని 4 స్క్వేర్ అని అన్నాం కదా, అలాగే ఇక్కడ 25 కూడా ఉంది కదా. ఈ యొక్క 25 నేను ఏమంటున్నానంటే 5 × 5 = 5 స్క్వేర్. ఓకే, 5 5s ఎంత, 25. సో ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను, AC √, ఓకే, 25ని 5 స్క్వేర్ కింద రాసాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఇంకా ఏం మిగిలింది, AC = 5. అంటే మనకి హైపోటెన్యూస్ వాల్యూ వచ్చింది. ఏంటి హైపోటెన్యూస్ వాల్యూ, 5 అని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సైన్ వాల్యూ ఫస్ట్ తీసుకుంటాం. సైన్ యాంగిల్ ఏ, సైన్ ఏకి ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అయితే ఆపోజిట్ లో ఏది ఉంది, వాల్యూస్ ఏమున్నాయి, BC/AC. BC/AC. సో ఇప్పుడు BC/AC అంటే BC వాల్యూ ఎంత ఉంది, 4. ఓకే, నెక్స్ట్ అలాగే AC వాల్యూ ఎంత ఉంది, 5. అంటే సైన్ తాలూకా రేషియో మనకి ఏమొచ్చింది, 4/5. సైన్ తాలూకా రేషియో ఎంత, 4/5. నెక్స్ట్ అలాగే కాస్ తాలూకా రేషియో, కాస్ కి ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. దాని తాలూకా వాల్యూస్ ఏమున్నాయి, AB బై హైపోటెన్యూస్ అంటే ఏం తీసుకోవచ్చు, AC. ఓకే, సో ఇప్పుడు AB తాలూకా వాల్యూ ఎంత తీసుకున్నాం మనం, 3. AC వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేసాం మనం, 5. ఓకే, సో అంటే కాస్ తాలూకా వాల్యూ మనకి ఏమొచ్చింది, 3/5. కాస్ తాలూకా రేషియో మనకి ఎంత వచ్చింది, 3/5. సో నెక్స్ట్ tan ఆల్రెడీ మనం చేసేసాం, వాడు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి tan వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, సీకెంట్ A = ఇంతకుముందు మనం చెప్పిన క్లాస్లో సీకెంట్కి రెసిప్రోకల్ ఏమని చెప్పాము, 1/cos. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మనం కాస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంతని ఫైండ్ అవుట్ చేసాము, కాస్ వాల్యూ ఎంత వచ్చింది, 3/5. దీన్ని కాస్త పైకి తీసుకొని వెళ్ళినట్టయితే అప్పుడు ఏమొస్తుంది వాల్యూ, 5/3. ఓకే, సో ఇది మనకి సీకెంట్ తాలూకా రేషియో. నెక్స్ట్ ఏమంటున్నాం మనం, కొసీకెంట్ ఏ, కొసీకెంట్ తాలూకా యాంగిల్. సో కొసీకెంట్ తాలూకా యాంగిల్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, 1/sin తాలూకా రేషియో. సో ఇప్పుడు 1/sin రేషియో మనకి ఎంత వచ్చింది, 4/5. సో ఇప్పుడు దీన్ని కూడా మనం పైకి తీసుకెళ్ళినట్టయితే ఏమొస్తుంది ఇక్కడ, 5/4 అనమాట. అంటే సీకెంట్ వాల్యూ అయిపోయింది, కొసీకెంట్ వాల్యూ కూడా అయిపోయింది. ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కాట్. సో cot A = ఓకేనా, కాట్ కి ఫార్ములా ఏం చెప్పాము ఆల్రెడీ, tan కి తాలూకా రెసిప్రోకల్ అనమాట, 1/tan A. సో ఇప్పుడు ఆల్రెడీ వాడే ఇచ్చాడు ఏమని, tan A = 4/3 అని చెప్పేసి. సో ఇప్పుడు 1/4/3. మళ్ళీ ఏం చేసాము, ఈ 4/3ని కాస్త పైకి తీసుకొని వెళ్ళినట్టయితే రెసిప్రోకల్ అవుతుంది. ఏమొస్తుంది ఇక్కడ, 3/4. సో ఇవి ఏంటి అంటే ట్రిగనోమెట్రిక్ తాలూకా అదర్ రేషియోస్. వాడు tan A వాల్యూ ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము, sin A
కాస్ ఏ, సీకెంట్ ఏ, కొసీకెంట్ ఏ, కాట్ ఏ, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ చూడండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రైట్ యాంగిల్ ఎట్ బి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది అంటున్నాడు, బి దగ్గర ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ అలాగే ఇఫ్ tan a ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి చెప్తున్నారు. tan a ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నారు. అయితే వెరిఫై 2 sin a cos a ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనం ఏమని ప్రూవ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు, 2 sin a cos a ఈజ్ ఈక్వల్ టు 1 అని మనం ప్రూవ్ చేయాలంట. దేని బేస్ చేసుకొని చేయాలి, tan a ఈజ్ ఈక్వల్ టు 1 అని బేస్ చేసుకొని చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఎక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందని చెప్పేసి చెప్తున్నాము, యాంగిల్ బి దగ్గర ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఉంది అంట. సో ఇప్పుడు ఏం ఇచ్చాడో తీసుకుంటున్నాను నేను. ఓకే, ఏమంటున్నాడు, tan a ఈజ్ ఈక్వల్ టు 1 అని వాడు ఇచ్చాడు. tan a ఈజ్ ఈక్వల్ టు 1. అయితే tan కి ఆల్రెడీ మనకి రేషియోస్ మనకు ఫార్ములా తెలుసు కదా. ఏంటి tan కి ఫార్ములా, ఆపోజిట్ సైడ్ బై ఏమొస్తుంది, ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ లో, ఆపోజిట్ అంటున్నాం కదా, యాంగిల్ కి ఆపోజిట్ లో ఏముంది, బీసీ అనేది ఉంది. యాంగిల్ కి ఆపోజిట్ లో బీసీ. అండ్ అలాగే యాంగిల్ కి ఎడ్జసెంట్ లో ఏముంది, దీన్ని మనం ఏమంటాము, ఎడ్జసెంట్. అండ్ అలాగే యాంగిల్ కి ఆపోజిట్ లో ఏముంది, ఆపోజిట్ సైడ్. సో ఇది మనకి ఏమవుతుంది, హైపోటెన్యూస్. ఓకేనా. సో అంటే రిఫరెన్స్ యాంగిల్ బేస్ చేసుకొని ఏది మనకి ఆపోజిట్ సైడ్, ఏది మనకి ఎడ్జసెంట్ సైడ్, అండ్ అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని ఏది మనకి హైపోటెన్యూస్ బిఫోర్ క్లాసెస్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి, సో ఇక్కడ దాని వాల్యూస్ మనకి ఏ విధంగా వచ్చాయో చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు ఆపోజిట్ అంటే ఏముంది, ఇక్కడ యాంగిల్ బేస్ చేసుకుని ఆపోజిట్ లో ఏముంది, బీసీ ఉంది. నెక్స్ట్ అలాగే యాంగిల్ కి ఎడ్జసెంట్ లో ఏముంది, ఏబి అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని చెప్పేసి అంటున్నాం, బీసీ బై ఏబి. అంటే tan a ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, బీసీ బై ఏబి. అండ్ అలాగే ఈజ్ ఈక్వల్ టు ఏముంది, 1. ఓకే, సో ఇక్కడ కింద కూడా ఏమీ లేదు కాబట్టి ఏమని అనుకోవచ్చు, 1 అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఇక్కడ బీసీ వాల్యూ కూడా ఏమొస్తుంది, 1 అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ అలాగే ఏబి అని చెప్పేసి తీసుకుంటున్నాం కదా, ఏబి వాల్యూ కూడా మనం 1 అని చెప్పేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి రెండు సైడ్స్ వాల్యూస్ తెలిసాయి. ఓకేనా. సో ఇప్పుడు ఒక సైడ్ వాల్యూ ఏంటి అంటే 1 అని తెలుసు, ఇంకొక సైడ్ వాల్యూ మనకి ఏంటి అంటే 1 అని కూడా తెలుసు. అయితే మనకు తెలియంది ఏంటి, ఇంకో సైడ్ వాల్యూ మనకు తెలియదు. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం పైథాగరస్ థియరీకి వెళ్ళిపోతాం మళ్ళీ. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, పైథాగరస్ థియరీ ప్రకారము సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు హైపోటెన్యూస్ లో ఏముంది, ఇక్కడ మనకి ఏసీ ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ లో ఏముంది, ఏబి. ఒక సైడ్ లో ఏముంది, ఏబి. అండ్ అలాగే ఇంకొక సైడ్ లో ఏముంది, బీసీ ఉంది. ఓకే, దానికి కూడా ఏమన్నా రాసుకుంటున్నాం, బీసీ పైన స్క్వేర్ ఉంది కాబట్టి బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని చెప్పేసి రాసుకున్నాం. ఇప్పుడు నాకు ఏసీ స్క్వేర్ వాల్యూ తెలుసా, ఏసీ స్క్వేర్ వాల్యూ తెలియదు. సో ఇప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ వాల్యూ తెలుసు, ఏబి ఈజ్ ఈక్వల్ టు నేనేం తీసుకున్నాను, 1 అని చెప్పేసి తీసుకున్నాను. అంటే 1 పైన స్క్వేర్. నెక్స్ట్ అలాగే బీసీ వాల్యూ కూడా తెలుసు, ఎంత నాకు, 1. ఓకేనా, బీసీ వాల్యూ కూడా 1. ఓకే, సో ఇప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే ఎంత, 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1. 1 1 ఎంత, 1. సో ఇప్పుడు 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్రెడీ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 2. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, √2 వస్తుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, √2. అంటే హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ వచ్చింది, √2 వచ్చింది అనమాట. ఓకే, సో ఇప్పుడు వాడు ఏం అడిగాడు, 2 sin a cos a ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి చూపించమని చెప్తున్నాడు. ఇప్పుడు నాకు tan a వాల్యూ తీసుకొని చేశాను. ఇప్పుడు నాకు ఏ వాల్యూ తెలియాలి, ఫస్ట్ sin a వాల్యూ తెలియాలి. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే cos a వాల్యూ కూడా తెలియాలి. ఓకే, సైన్ కి ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అయితే యాంగిల్ కి ఆపోజిట్ లో ఏముంది, బీసీ. ఓకే, యాంగిల్ కి హైపోటెన్యూస్ లో ఏముంది, ఏసీ. ఓకే, బీసీ బై ఏసీ సైన్ యాంగిల్. నెక్స్ట్ అలాగే కాస్ తీసుకున్నట్లయితే కాస్ కి ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అయితే ఎడ్జసెంట్ లో ఏముంది, ఏబి. ఓకే, ఎడ్జసెంట్ లో ఏబి ఉంది.
నెక్స్ట్ అలాగే హైపోటెన్యూస్ లో మళ్ళీ ఏముంది ఏసీ వాల్యూస్ వేసేసాను. సో ఇప్పుడు బీసీ వాల్యూ ఎంత, బీసీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత తీసుకున్నాను నేను 1 బై ఏసీ వాల్యూ ఎంత తీసుకున్నాను, ఏసీ వాల్యూ నేను పైథాగరస్ థియరీ యూజ్ చేసి √2 అని చెప్పేసి నేను ఫైండ్ అవుట్ చేశాను కదా. సో అప్పుడు 1/√2 1/√2 వచ్చింది సైన్ ఏ వాల్యూ. అండ్ అలాగే ఇక్కడ కాస్ ఏ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు AB/AC వచ్చింది. సో ఏబీ తాలూకా వాల్యూ ఎంత 1. ఓకే, ఏబీ తాలూకా వాల్యూ వేసేసాను. ఏసీ వాల్యూ ఎంత వచ్చింది మళ్ళీ √2. ఓకే, సో ఇప్పుడు సైన్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను, కాస్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. వాడు అడిగింది ఏంటి 2 sin A cos A ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమని చెప్పాడు. సో ఇప్పుడు 2 ఇంటూ సైన్ ఏ వాల్యూ ఎంత 1/√2. ఓకే, నెక్స్ట్ అలాగే కాస్ ఏ వాల్యూ ఎంత 1/√2 ఇలా ఇచ్చాడు. సో ఇప్పుడు ఏమంటున్నాం మనం, ఇప్పుడు 2 ఉంది కదా, ఆ 2ని కాస్త నేను ఏం చేస్తాను 2ని అలాగే ఉంచేస్తున్నాను. 2/√2 ఇంటూ √2. ఓకేనా. సో ఈ మూడు కూడా మనం ఈ పాయింట్ అంటే మనం మల్టిప్లికేషన్ లో ఉన్నట్లు. సో √2 ఇంటూ √2 ఏమవుతుంది √2 హోల్ స్క్వేర్. √2 స్క్వేర్ కి రూట్ కి మళ్ళీ క్యాన్సిల్ అయినట్లయితే ఇంకా ఏం మిగిలింది ఇక్కడ 2/2 ఈజ్ ఈక్వల్ టు 1. వాడు అడిగింది ఏంటి 2 sin A cos A ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమని చెప్పాడు. ఓకే, మనం ప్రూవ్ చేసాం కదా 2 sin A cos A ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే,